అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న కొత్తపల్లి గ్రామ పంచాయతీ టీవీ4 న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసిన సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సర్పంచ్ బట్టు రామారావు గారు తన సొంత వ్యయంతో సచివాలయం ముందు గార్డెన్ ఏర్పాటు చేశారు. ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించారు. జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేశారు. సర్పంచ్ బట్టు రామారావు గారు ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్థిరపడాలని ఆలోచించక తన ఊరికి మంచి చేయాలని అభివృద్ధి చేయాలని సంకల్పంతో సర్పంచ్గా ఎన్నికై కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచి యువతకి ఆదర్శ బాటగా మారారు ఈ సర్పంచ్ బట్టు రామారావు గారు. పిలిచినదా తెలుగు వినరా పలుకు కనరా అరుగుపై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా ఏమి వదిలి ఎటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజము తనమే పరులకై పదపదరా గెలుపు కదా మనసు వెతికి మార్గమినిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం అంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా జయ హో శ్రీమంతుడా శ్రీమంతుడా నీలో సుఖాలు అన్ని సాకారమవగా జయ హో జయ హో. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్టు రామారావు గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో ఎంపీ గ్రాంట్ జనరల్ ఫండ్ 15 ఫైనాన్స్ జెడ్పీ గ్రాంట్ గడప గడప ఎన్ఆర్ఈజీఎస్ ఆర్డబ్ల్యూఎస్ఓ సిఎండిఎఫ్ మండల గ్రాంట్ నిధులతో గ్రామంలో 20 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 20 లక్షల వ్యయంతో జీఎస్బీ రోడ్స్ నిర్మాణాలు, 5 లక్షల వ్యయంతో మట్టి రోడ్ల నిర్మాణాలు, 7 లక్షల వ్యయంతో బోరింగ్లు పైప్ లైన్లు వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, 7 లక్షల వ్యయంతో జెడ్పీ హై స్కూల్లో సైకిల్ స్టాండ్ డయాస్ నిర్మాణాలు, 16 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ నిర్మాణం, 60 లక్షల వ్యయంతో బల్క్ మిల్క్ సెంటర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు, 5 లక్షల వ్యయంతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, 5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం, 20 లక్షల వ్యయంతో విలేజ్ పార్క్ ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మాణంలో ఉందని, 20 లక్షల వ్యయంతో కల్వర్స్ నిర్మాణం, 2 లక్షల వ్యయంతో ఎస్సీ శ్మశానానికి కల్వర్స్ గ్రావెల్ రోడ్డు నిర్మాణం, 5 లక్షల వ్యయంతో ఎస్టీ కాలనీలో సైడ్ కాలువల నిర్మాణం, 63 లక్షల వ్యయంతో రాజంపల్లి నుండి కొత్తపల్లికి మంచినీటి పైప్ లైన్ల నిర్మాణాలు. జలజీవన్ పథకంలో 2,37,00,000 వ్యయం మంజూరు అయ్యాయని, కొత్తపల్లి లక్ష్మీనారాయణపురం సీతారాంపురంలో నూతన పైప్ లైన్లు ఇంటింటి కుళాయిలు త్వరలో నిర్మిస్తారని, సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు, జగనన్న స్థలాలు, జగనన్న గృహాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బట్టు రామారావు గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ4 న్యూస్తో వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ఆ తర్వాత పంచాయతీ రాజకీయాల ఆసక్తి కలిగి ఉండి పంచాయతీ ఎలక్షన్లో 2021లో పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచాను. గెలిచిన తర్వాత
గ్రామంలో ఇదివరకు పాలన కంటే మెరుగ్గా పంచాయతీ సర్పంచ్గా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్ అయిన క్షణం నుంచి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనుల కోసం ప్రతిరోజు కృషి చేశాను. అలాగే నేను సర్పంచ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో గవర్నమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. వాటిలో లక్ష్మీనారాయణపురం గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి కుందూరు నారాయణ రెడ్డి ఇంటి వరకు గడప గడపకి మన ప్రభుత్వ నిధులతోటి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే కొత్తపల్లి నుంచి లక్ష్మీనారాయణపురం వరకు ఎంపీ ల్యాండ్స్ తోటి జిఎస్పి రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు దాదాపు 50 లక్షలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. బల్క్ మిల్క్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా 50 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ నిధులతోటి మన జిల్లా పరిషత్ హై స్కూల్ నందు స్టూడెంట్స్ కోసం డయాస్ ఏర్పాటు చేయడం, అలాగే సైకిళ్ళు ఎండలో ఉంటున్నాయి కాబట్టి వాటిని పెట్టుకోవడం కోసం సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగనన్న లేఅవుట్ నుంచి చెరువాగు వరకు జిఎస్పి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే కొత్తపల్లి నుంచి కొర్లమడుగు రోడ్డు రైతులకి వర్షం పడినప్పుడు ఇబ్బందికరంగా ఉండడం వల్ల వాటిని కూడా జిఎస్పి ఎంపీ ల్యాండ్స్ తోటి జిఎస్పి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ శ్మశానానికి ఎన్నో రోజులుగా ఎస్సీలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ శ్మశానానికి గ్రావెల్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది, కల్వర్ట్ ఏర్పాటు చేసి. అలాగే జగనన్న లేఅవుట్లో కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ లేకుండా వాళ్ళకి మౌలిక వసతుల ఏర్పాటులో మనం ముందున్నామని చెప్పొచ్చు. అలాగే త్రాగునీటి సమస్య ఎక్కువ ఈ వేసవికాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి గ్రామానికి కొత్త పైప్ లైన్ 63 లక్షలతో శాంక్షన్ చేయించుకొచ్చి ఆ పనులు కూడా ముగించడం జరిగింది. ప్రతి ఇంటికి తాగునీటి సమస్య తీరింది అనుకుంటున్నాము. అలాగే ఈ కొత్తపల్లి గ్రామానికి, లక్ష్మీనారాయణపురం గ్రామానికి 2,37 లక్షలతోటి జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు కావడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ పనులు ఆగిపోయినాయి. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా ఏర్పాటు చేసి కొత్తపల్లి గ్రామానికి, లక్ష్మీనారాయణపురం గ్రామానికి త్రాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేస్తాం. అలాగే జంకుల్దీ నుంచి మా పంచాయతీలో భాగమైన సీతారాంపురం విలేజ్కి 34 లక్షలతోటి కొత్త పైప్ లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో జంకుల్దీ నుంచి సీతారాంపురం విలేజ్కి కూడా నూతన పైప్ లైన్ వేసి వారికి కూడా ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య అక్కడ ఆ గ్రామానికి కూడా లేకుండా చేస్తాము. అలాగే 10 లక్షల రూపాయలు వ్యయంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వృద్ధులు కానీ పిల్లలు కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి కోసం విలేజ్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విలేజ్ పార్క్ కూడా ప్రజెంట్ నిర్మాణ పనుల్లో ఉంది. త్వరలో దాన్ని కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. అలాగే కొంతమంది రైతులు కొత్తపల్లి నుంచి రాములవీడు గ్రామానికి బ్రిడ్జి కోసం అడిగి ఉన్నారు. దాన్ని కూడా వీలైనంత త్వరగా బ్రిడ్జి కూడా నిధులు సమీకరించి అది కూడా పూర్తి చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే గ్రామంలో ఇంకా ఈ 3 సంవత్సరాల్లోనే ఇన్ని రకాల పనులు చేశాము. ఇంకా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా గతం కంటే మిన్నగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇంతకు ముందు లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఏ రకమైన సమస్య ఉన్నా కానీ త్రాగునీటి సమస్య కానీ విలేజ్లో రోడ్ల సమస్య కానీ కల్వర్ట్ల సమస్య కానీ ఏమి లేకుండా శానిటేషన్ సమస్య కానీ అన్నీ లేకుండా అన్ని రకాలుగా కొత్తపల్లి గ్రామం అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అనుకుంటున్నాము. అలాగే ఈ 3 సంవత్సరాల కంటే మిగతా 2 సంవత్సరాల్లో కొత్తపల్లి గ్రామానికి ఒకటే ప్రతి ఇంటికి నీటి సమస్య తీర్చాలి, ప్రతి వీధి శుభ్రంగా శానిటేషన్ చేపించి శుభ్రంగా ఉంచాలి, ప్రతి వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, గ్రామంలో రైతులకు ఇబ్బందికరంగా లేకుండా రోడ్లన్నీ గుంతలమయం లేకుండా రోడ్లన్నీ బాగు చేయాలి. అలాగే మా చెరువుకి ఈ చెరువు మీద దాదాపు 1000 పశువులు జీవనం సాగిస్తూ ఉన్నాయి. మా చెరువుకి లైన్ అనేవి కాలువ నుంచి డైరెక్ట్ కాలువ లేదు. దానికి కూడా ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ చెరువుకి కాలువ కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము. అలాగే పోల్చుకుంటే నేను సర్పంచ్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి కాదనకుండా నా సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళకి పనులు చేశాను. ప్లస్ ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి ఏ అధికారి దగ్గర ఏ సమస్య ఎవరు ఆగిపోయిందో ఫైలు వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఆ ఫైల్ క్లియర్ చేయించాను. విలేజ్లో అడిగినా అదే చెప్తారు. మనం గ్రామానికి సర్పంచమే, ఒకరి వ్యక్తికి కాదు సర్పంచం అని ప్రతి విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను.
ఇప్పుడు 3 సంవత్సరాల వరకు రాబోయే 2 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ఏవైతే గుర్తించి ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్ అయితే ఏ విధంగా గ్రామంలో కులమతాలకు అతీతంగా ద్వేషాలు ఇవన్నీ పెట్టుకోకుండా పాలన సాగిస్తాడో అదే పాలన నెక్స్ట్ ఎవరు రావాలన్నా కానీ చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో రావాలంటే రాము సర్పంచ్గా ఉన్నప్పుడు చదువుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఊర్లోకి ద్వేషాలు రెచ్చగొట్టడం కానీ మిగతా పార్టీలు పెట్టి గొడవలు పెట్టి చేయటం కానీ ఇవేమీ లేకుండా చేశాడు. అతని పదవిని నిస్వార్థంగా చేశాడనే ఉద్దేశంతో ఇంకో కొంతమంది చదువుకున్న వ్యక్తులు రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో నేను పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ద్వేషాలు ఇవన్నీ లేకుండా పరిపాలన సాగిస్తున్నాను. 3 సంవత్సరాలు ఎలాగైతే సాగించాను రాబోయే 2 సంవత్సరాలు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే పనులు చేసి పెట్టడం, వాళ్ళకి అందుబాటులో ఉండడం, గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేయడం గురించి కానీ చదువుకున్న విద్యార్థుల్ని హైయర్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఎలా చదువుకుంటే మంచి హై పొజిషన్కి వెళ్తారనే విధంగా ఎప్పుడు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. నేను 2021లో కొత్తపల్లి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రధానంగా గ్రామంలో వాటర్ సమస్య మీద దృష్టి పెట్టడం జరిగింది. వచ్చిన వెంటనే పంచాయతీ నిధులతోటి కొత్తపల్లి గ్రామంలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి నీటి ఇబ్బంది లేకుండా చేశాము. అలాగే త్రాగునీటి సమస్య ఉండడం వల్ల తరచూ 40 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ లీకేజీల వల్ల గ్రామానికి త్రాగునీరు రాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. దీనికోసం అధికారుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి ప్రతి మన గ్రామ సమస్యని తీసుకెళ్లి అధికారుల దృష్టికి చెప్పి ఎమ్మెల్యే గారి సహకారంతో పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రాజంపల్లి నుంచి కొత్తపల్లి గ్రామానికి 63 లక్షలతోటి నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇప్పుడు నీటి ఎద్దడి లేకుండా గ్రామంలోని ప్రతి ట్యాంక్కి నీరు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. ఇవే కాక జలజీవన్ మిషన్ ద్వారా కొత్తపల్లి గ్రామానికి 1,11,00,000, లక్ష్మీనారాయణపురంకి 1,23,00,000తోటి ఇంటింటికి కొలాయి ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంకు కట్టే విధానికి కూడా మంజూరు కాబట్టడం జరిగింది. ఈ నిధులన్నీ పనులు స్టార్ట్ చేయడానికి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగడం వల్ల పనులు స్టార్ట్ చేయలేకపోయాం. తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఈ జలజీవన్ మిషన్ ద్వారా శాంక్షన్ అయిన అమౌంట్ని ప్రతి ఇంటికి కొలాయి ఏర్పాటు చేసేదానికి కొత్తపల్లి గ్రామానికి అలాగే లక్ష్మీనారాయణపురం గ్రామానికి ఇంటింటికి కొలాయి ఏర్పాటు చేస్తాము. పంచాయతీలో హ్యాబిటేషన్ విలేజ్ అయిన సీతారాంపురం విలేజ్కి కూడా జంకులదీన నుంచి 40 లక్షలతోటి నూతన పైప్ లైన్ నిర్మాణం ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించడం జరిగింది. సీతారాంపురం విలేజ్కి కూడా వాటర్ తీసుకెళ్లి ఇంటింటికి కొలాయి ఇచ్చి త్రాగునీటి సమస్య అనేది కొత్తపల్లి, లక్ష్మీనారాయణపురం, సీతారాంపురం విలేజ్లో ఒక్క ఇంటికి కూడా త్రాగునీటి సమస్య లేకుండా చేస్తాము. మాకు ఇంకా రాబోయే 2 సంవత్సరాల పీరియడ్లో కూడా ఇవన్నీ పూర్తి చేసి కొత్తపల్లి పంచాయతీ పరిధిలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని మేము తెలియజేసుకుంటా ఉన్నాము. సర్పంచ్ బట్టు రామారావు గారు ఎన్నికైన నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బట్టు రామారావు గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. నా పేరు యాహోన్ అండి, కొత్తపల్లి దర్శి మండలం అది. మాకు సర్పంచ్ వచ్చిన కాడి నుంచి మాకు చాలా గ్రామంలో సైడ్ కాలువలు కానీ అందరినీ అన్ని కులాలను కలుపుకొని అందరినీ సహకరిస్తున్నాడు. బాగా పరిపాలన బాగానే సాగిస్తున్నారు. యువకుడు చదువుకున్నాడు. మాకేంటంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కొత్తపల్లి పంచాయతీలో బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఇంతవరకు ఎవరు సర్పంచ్ కాలేదు. కొత్తపల్లి పంచాయతీలో ఇక్కడ కొత్తపల్లి ఒకటి అలాంటి టైంలో ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి కూడా పరిపాలన పంచాయతీలు కూడా మొదటిసారి బీసీ అదే యువకుడు చదువుకున్నవాడు కావటంతో మాకు అందరినీ యూత్ను కలుపుకొని అన్ని క్యాస్ట్లను కలుపుకొని ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా సక్రమంగా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కటి అలర్ట్గా ఏ పనులు కావాలన్నా స్వతంత్రంగా పార్టీలతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేకుండా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రతి పని కూడా అందరికి ఎవరు వచ్చినా కానీ సహకరిస్తున్నాడు. పింఛన్లు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా పంచాయతీకి బాగుంటున్నాడు. ఆయన బాగానే చేస్తున్నాడు. ఇల్లూరు సుబ్బారెడ్డి ఎంపీటీసీ కొత్తపల్లి, రాము సర్పంచ్. మేము ఇద్దరం కలిసి కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమం బాగా చేసాము. ఎస్సీ ఎస్టీ కాలనీ అందరికీ లేని వాళ్ళకి ఇల్లు జగనన్న కాలనీ ఇచ్చారు. జగనన్న వచ్చిన తర్వాత నాడు నేడు స్కూలు డెవలప్మెంట్ బాగుంది. పిల్లకాయలు చదువుకోవటం కానీ, బాత్రూమ్లు కానీ, అన్నీ అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ అన్నీ బాగున్నాయి. సీసీ రోడ్లు కూడా
వేసాము. అట్లా రైతు భరోసా బిల్డింగ్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ కొత్తపల్లి గ్రామంలో చాలా అభివృద్ధి చెందింది. జన్మభూమి కార్యక్రమాన్ని బట్టి పెద్ద వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకి జరిగాయి కానీ ప్రజలకి ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రజలకి జగనన్న ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సచివాలయానికి వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చేశారు. బాగా అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలని అందరూ పట్టుదలతోటి మంచి కృషితోటి ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు. జగనన్న మళ్ళీ గెలుస్తాడు ముఖ్యమంత్రిగా. మండలం కొత్తపల్లి విలేజ్ నుంచి నా పేరు కోటయ్య. ఎస్సీ కాలకు సంబంధించినవన్నీ. బీసీ క్యాండిడేట్ బొట్టు రామారావు సర్పంచ్ అయినాక కులాలకు మతాలు విరుద్ధం లేకుండా అందరికీ న్యాయం చేస్తున్నాడు. బల్లె నాకు ఆశమాని ఇప్పించాడు. మా ఎస్సీల అమ్మాయి కూడా చీపురు పని ఇప్పించాడు. ఈ డబ్బులు ఎస్టీలు గుర్తుకు పెడతాన్నాడు. ఓసీలు చైర్మన్ చేశారు. బీసీ అయిన సర్పంచి అందరికి అనుకూలంగా జగనన్న లేవడ్డి కానీ సిమెంట్ రోడ్లు కానీ మంచిలు వాటర్ కానీ ఏ పనులు ఉన్నా కానీ నాకు కులాలతో పని లేదు, మతాలతో పని లేదు. మీ ఒక్క అనేది మీరు అడగండి, చేసేదానికి నేను సిద్ధం ఉన్నా అని నెంబర్ 1గా చేస్తున్నాడు. ఇలాంటి సర్పంచి గ్రామానికి ఒకటి ఉంటే ఎప్పుడైనా కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అవుతున్నది. జగనన్న సీఎం అయినా కూడా కులాల మతాలు లేకుండా అందరికీ రైతు భరోసా కానీ వాళ్ళ పింఛన్లు కానీ అందరికీ వేస్తున్నాడు. ఇలాంటి పరిపాలన ఉంటే ఎప్పుడైనా దేశం ముందుకు వెళ్తుంటుంది. ఇలాంటి సర్పంచ్నే కావాలని మా గ్రామంలో ఎప్పుడు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ నెక్స్ట్ కూడా అవకాశం ఉంటే ఇతనికే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్ గారిని. మేము చైర్మన్ అయిన కానించి అన్ని పనులు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ క్లియర్గా అవుతున్నాయి. స్కూల్ నాడు నేడు పనులు రూమ్స్ వచ్చాయి. పోతే ఈ రేకుల షెడ్ అయ్యేసి సైకిల్ స్టాండ్ ఒకటి వచ్చేది. అభివృద్ధి కొరకు అన్నీ సక్రమంగా జరిగాయి. సర్పంచ్ ఆధ్వర్యంలో సర్పంచ్ అభివృద్ధి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ సకాలంగా జరుగుతుంది. నా పేరు ఇల్లూరు మల్లికార్జున రెడ్డి, కొత్తపల్లి గ్రామం. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలో ఫస్ట్ రాజ్యాంగం రాసిన ప్రకారంగా మనకి మన గ్రామ స్వరాజ్యం కావాలని ఎన్నో కలగన్న ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అటువంటి టైంలో ఎప్పుడూ రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి గ్రామంలో మన రాష్ట్రం వైడు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు ఇలాంటివి, పాల కేంద్రాలు, డిజిటల్ డైరీలు ఇవన్నీ వచ్చినాయి. సర్పంచ్ గారు వచ్చిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీ, స్కూల్ వచ్చేసి నాడు నేడు కింద నెంబర్ 1 చేయటం కానీ, రేకుల షెడ్లు కానీ, రాజింపల్లి నుంచి మంచినీటి పైప్ లైన్లు కానీ ఏది అయినా సరే ప్రతి మనిషికి ఏది అవసరమైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నాలజీ ఉన్నదాన్ని వాడుకుంటూ లేనిది కూడా జాగ్రత్తగా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో ఇక్కడ సీసీ రోడ్లు కానీ లేకుంటే పొలాల గ్రావెల్స్ రోడ్లు కానీ, జగనన్న కాలనీలు కానీ ఇంకా ప్రతిదీ మా కొత్తపల్లి గ్రామంలో ఎటువంటి కొరవ లేకుండా ఈ మనిషికి ఇది ఉంది అది లేకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఉన్న దాంట్లో గ్రామానికి అభివృద్ధి చేయడంలో నెంబర్ 1 సర్పంచ్ గారు, ఎంపీటీసీ వారి ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏ ఊరికి కొరవలు లేవు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. నా పేరు ఇల్లూరు చెన్నాగిరెడ్డి, దర్శి మండలం కొత్తపల్లి గ్రామం. బట్టు రామారావు గారు సర్పంచ్ అయినాక కొత్తపల్లి గ్రామం చాలా అభివృద్ధి చెందింది. నేను జెడ్పీ హై స్కూల్కి నన్ను చైర్మన్గా నియమించారు. జగనన్న వచ్చినాక నాడు నేడు కార్యక్రమం ద్వారా మరుగుదొడ్లు, కాంపౌండ్ వాలు అన్నీ అభివృద్ధి చేశాను. మళ్ళీ అలాగే ఎస్సీలకి ఎస్టీలకి కాలనీలు ఇచ్చాడు. మా ఊరిని చాలా అభివృద్ధి చేశారు. సీసీ రోడ్లు కానీ మామూలు రోడ్లు కానీ వచ్చినాక రామారావు గారు బాగా అభివృద్ధి చేశారు. నా పేరు సీను, కొత్తపల్లి మాది. మా సర్పంచ్ బొట్టు రామారావు గారు. మా అమ్మ వార్డు నెంబర్ గురపాల వేగమ్మ. జగనన్న వచ్చిన కానీ మాకు అభివృద్ధి బాగా చెందింది. అలాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. పంచ్ గారు మాకు బాగానే పనిచేశారు. మేము బీసీ క్యాండిడేట్లు. వాటర్ ట్యాంకులు, పాల డైరీలు, మాకు సైడ్ కాలువలు, పింఛన్ డైరీలు అన్నీ బాగానే చేశారు. మాకు వేల రోడ్లు మాకు అన్ని అభివృద్ధి బాగానే చెందింది, ఇబ్బంది లేదు, బాగానే ఉంది.